అందరికీ నమస్కారం. నా పేరు బట్టు లీలా, జనసేన పార్టీ. ఈరోజు 9వ వార్డులో టీవీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన ఎంజీఆర్ గారు ఈ వార్డులో ఈరోజు మొగల నోకరాజు గారు అకాల మరణం చెందిన కారణంగా ఈ కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు వారికి 2 నెలలు సరిపడా సరుకులేశారు. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఎంజీఆర్ గారు ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపట్టి ఉన్నారు. ఇప్పుడే 25వ వార్డులో మరి ప్రోగ్రామ్ చేస్తాం. మళ్ళీ వెంటనే ఇక్కడ 9వ వార్డులో కూడా చేయడం జరుగుతుంది. దీంతో 330వ కార్యక్రమాన్ని మరి ఎంజీఆర్ గారు చేపట్టి ఉన్నారు. మరి అలాగే ఇంకా చాలామందికి ఎవరికైతే మరి పేద కుటుంబాల్లో చదువు లేకుండా మరి వెనకడిపోతున్న విద్యార్థులను కానీ అనారోగ్యంగా ఉన్నవారిని కూడా మరి ఆయన ఎంతో బలపరుస్తూ చదివిస్తూ ఫీజులు కడుతూ మరి ఎంతగానో మరి జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నవారిని కూడా తమ కుమారులు అయిన మరి హాస్పిటల్లో సొంత హాస్పిటల్ ఉందండి. మరి ఆ హాస్పిటల్లో కూడా చాలా మందిని కూడా చూపించి ఉచిత వైద్యాన్ని కూడా అందజేస్తున్నారు. మన మత్స్యకార నాయకులు ఎంజీఆర్ గారు వారి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతగానో ఉన్నత మరి జాబులు చేస్తున్న విధానాన్ని బట్టి కూడా మేము చూస్తున్నాము. మరి వాళ్ళ హాస్పిటల్లో కూడా ఎందరినో మరి చికిత్స చేయిస్తూ ఈ విధంగా మన ఎంజీఆర్ గారు ముందుకెళ్తూ ఉన్నారు. మన మత్స్య గంగాధరరావు గారు ఆయన యొక్క మత్స్యకార నాయకుల్లో మంచి పట్టున్న నాయకులని మనం చెప్పుకోవచ్చు. మరి అటువంటి నాయకులకి మన జనసేన పార్టీ తరఫు నుంచి ఇంకా మరి ఉన్నత పదవులు ఏమైనా మరి ఆయనకి చేపట్టి ఉంటే ఇంకా కూడా మన జనసేన పార్టీని కాకినాడ సిటీలో ఇంకా బలోపేతం చేసి జనసేన పార్టీని జెండాని కాకినాడ పట్టణంలో రెపరెపలు ఆడిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో జరిగించి ముందుకెళ్ళని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు చాలా ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన ఎంజీఆర్ గారు ఆయన సొంత కష్టార్జితాన్ని ఈ విధంగా పేదలకు కానీ ఈ విధంగా ఇటువంటి బాధల్లో ఉన్నవారికి కానీ ఎందరినో ఆదుకొని ముందుకు వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న ఎంజీఆర్ గారికి నిజంగా మేమందరం కూడా ఆయనకి వెనకాల ఉండి మేము ఆయనకి సపోర్ట్గా ఉంటామని కూడా మేము మాటిస్తున్నాము. అదేవిధంగా ఈ వార్డు సంబంధించిన పెద్దలు కానీ మహిళలు కానీ ఇంకా వేరే మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం కూడా జరిగింది. జై జనసేన, జై జనసేన, జై జనసేన. గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది ఓకేనా. అయితే పెన్షన్ లేదా అది ఇంకా అది ఓకే 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 అమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. మనకి దాదాపుగా 7 దశాబ్దాలుగా జరగనటువంటి పని ఎనమంటారు 90 సీఎంలు చేసుకున్న కాలం ఇది, ముఖ్యమంత్రులు చేసుకున్న రోజులు ఇది. ఎవరు కూడా వాళ్ళు పెట్టిలో ప్రజలకు ఎవరికి దానం చేయలేదు. అలాంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ ఆయన సొంత కష్టార్జితంతో పేదలకు ఇది జరిగిందంటే ఇమ్మీడియట్లీ ఆదుకుంటారు. అలాగే మొన్న పిఠాపురం అనే ఒక చెల్లి, ఒక అన్న, ఒక తల్లి, ఒక అన్న, ఒక చెల్లి, తల్లిదండ్రులు లేరు, ఉంటాకి ఇల్లు లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కాపాడండి అని అనగానే వితిన్ 2 hours లో 2 గంటలు, అంటే తెలుగులో 2 గంటల్లో స్పందించారు. కలెక్టర్ గారికి చెప్పారు ఇమ్మీడియట్లీ చూడండి వాళ్ళు చదివించండి అని చెప్పేసి. అలాగే వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేశారు, ప్రతి నెల 10,000 రూపాయలు వాళ్ళకి కుటుంబానికి అందజేయండి అని చెప్పేసి. సో అదేవిధంగా పార్టీ తరఫు నుంచి కూడా సొంత ఇల్లు కట్టడానికి వెంటనే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. అలాంటి నాయకుడు ఎవరో మన కొన్నిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు. అట్లాంటిది 7 దశాబ్దాలు జరిగినా సరే సీఎంలు ఎవరు చేయనటువంటి పని ఆదివాసులకు అడవిలో రోడ్డులు లేవు, కరెంటు లేదు, అన్న సదుపాయాలు మాకు కావాలని అడగగానే ఇమీడియట్లీ అక్కడికి రోడ్లు స్పందించారు. అంటే 70 ఏళ్ల బట్టి జరిగిన ఈ విషయంలో మన కొన్నిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏకైక వ్యక్తిగా ఇమీడియట్లీ రోడ్లు వేయించి బస్సు వేయించి వెలుగులు వేయించాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అక్కడ, మా అన్న మాకు రోడ్డు వేయించాడు, మా అన్న మాకు ఇంటికి వెలిగిచ్చాడు, మా అన్న మాకు బస్సు ఇచ్చాడు అని చెప్తున్నారు. అలాంటి సీఎం మనకి తప్పనిసరిగా ఉండాలి. ప్రకారంగా మేము జనసేనలో ఎవరు పనిచేస్తున్నాం, అలాగే ఎవరికి ఆపద వచ్చినా సరే ఇమీడియట్లీ ఆదుకునే బాధ్యత మాది. మత్స్య గంగాధర్ గా ఎంజీఆర్ గా నేను మాటిస్తున్నాను. నాకు సొంత హాస్పిటల్ ఉంది, నా కొడుకు నా పెద్ద
నా పెద్ద కొడుకు డాక్టరు, టాలర్ బైపాస్లో సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాను. అలాగే ఆ హాస్పిటల్ నుంచి కూడా వైద్య సేవలు కూడా ఎంతోమందికి ఫ్రీగానే ఉచితంగా చేయించున్నాను. ఇలాగా ఆర్థిక పొజిషన్లో ఉన్న వాళ్ళకి అట్లాంటిది ఏమన్నా సరే మనోడికి ఎడిడు టీవీ సత్యనారాయణ గారికి సత్యనారాయణ గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఈ వార్డు దగ్గర నుంచి నాకు ఎంతనే ఇన్ఫార్మ్ చేస్తారు. ఏమా అర్జెంటుగా ఇటువంటి పొజిషన్లో జనరల్ హాస్పిటల్ జరగదు కూడా మన హాస్పిటల్లో చేయించాను. అట్లాగే మన 12వ వార్డులో కూడా జరిగింది. అదేవిధంగా ఆ కుర్రోని తీసుకెళ్ళి హార్ట్ పేషెంట్ అనమాట, ఆ కుర్రోని తీసుకెళ్ళి మా హాస్పిటల్కి చెప్పి పంపితే ఇమీడియట్లీ అక్కడ విశాఖపట్నం లేని టెస్టులు కూడా మన హాస్పిటల్లో ఉన్నాయి. ఆ ఇమీడియట్లీ టెస్టులు చేయించి ఆయనకి నెల మెడిసిన్లు ఇప్పించి 2 నెలల ఆర్థిక పొజిషన్ రేషన్ ఇప్పించి అన్నీ చేయించాను తల్లి. అట్లాగే మన సత్యనారాయణ గారికి ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా సోదరులారా మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా సరే ఇన్ఫార్మ్ చేయండి, ఇమీడియట్లీ వస్తాం అట్లే. జై జనసేన. ఎవరు అలా ఉండండి, అవుతాము. అలాగే ఉండండి.